భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలు ఆలోచించుకోవాల్సి ఉంది. నిలబడటం అన్నటువంటిది ఇప్పుడు ముఖ్యం. పార్టీని సంస్థాగత నిర్మాణం అన్నది ఉన్న పార్టీ ఇప్పుడు రాబోయే రోజులకి సిద్ధం కావడం అన్నటువంటిది. ఇవాళ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇచ్చింది రాష్ట్రానికి. నేను ఎన్నోసార్లు చెప్పా ఏమేమి ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, జగన్ ప్రభుత్వం ఏం పేర్లు మార్చింది, వాటిట్లో కేంద్రం వాటా ఏంటి, ఇవన్నీ కూడా. అప్పట్లో పేర్లు మార్పు ఇవన్నీ జరగల. ఇప్పుడు కేంద్ర నిధులు ఉన్నటువంటి ప్రతి పథకానికి కేంద్రం పేరే ఉండేలా చూసుకోవటం. ఎందుకంటే చంద్రబాబు గారు కాదనరు, పవన్ కళ్యాణ్ గారు అదే అడుగుతుంటారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి పనులు కేంద్రం పేర్లు పెట్టడం, అందులో మోడీ పేరు అమిత్ షా పేరు కాదు కదా, ప్రధానమంత్రి అనినే ఉంటుంది, లేదా ఏ పేరైతే అదే పెట్టడం. మరొక వైపున అవి జనంలోకి తీసుకువెళ్ళటం. పాపం ఎన్నికల ముందు కేంద్రం వాళ్ళు ఆలోచించి ప్రతి ఊర్లో కూడా ఒక కార్యక్రమం నిర్వహించేలా చేశారు. ఏమేమి ఇచ్చారో ఆ ఊళ్ళల్లో చెప్పేటటువంటి కార్యక్రమం. దాంట్లో నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల హోదాలో పాల్గొండి, చెప్పండి అవన్నీ. మంత్రుల హోదాలో పాల్గొనండి, చెప్పండి అవన్నీ. అప్పుడు కదా పార్టీ సంస్థాగత నిర్మాణం. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకు వచ్చేటటువంటి వాటిట్లో ఏంటి అన్నది. ఆ టైంలో వేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసినే ఇదేంటి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అనుకున్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అన్నటువంటి కేంద్ర ప్రభుత్వంది డబ్బులు, రేషన్లో కేంద్ర ప్రభుత్వంది డబ్బులు. ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పటికైనా సరే ఈ టైంలో ఎదుగుదల చేసుకుంటే పార్టీకి బెనిఫిట్. లేకపోతే మూసలో పడి కొట్టుకుపోతే పార్టీ భవిష్యత్ అన్నటువంటి మరొక 10-15 ఏళ్ల పాటు చూసుకోవాల్సి ఉంటుంది.